ఈ యొక్క తెలంగాణ వచ్చినట్టయితే మన తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి నీళ్లు, నిధులు, ఉద్యోగాలు అందరికీ అన్ని వర్గాలకి అవకాశాలు వస్తాయని చెప్పి మన ప్రీతం నాయకులు తెలంగాణ ఉద్యమకారులు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ గత 10 సంవత్సరాలుగా ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజానికానికి ఏ విధంగా అభివృద్ధి పథకంలో తీసుకెళ్లారో మీ అందరూ తెలుసు. అదేవిధంగా ఈరోజు కేటీఆర్ గారు వారి యొక్క నాన్నగారిని వారి యొక్క మనసుడిగా ఈరోజు అనేక సంక్షేమ పథకాల్ని ఈరోజు గడిచినటువంటి 2 సంవత్సరాల కాలంలో చూసినట్టయితే రాష్ట్రంలో అనేక సమస్యలకి గురవుతున్నటువంటి పరిస్థితుల్లో కేటీఆర్ గారు ఈరోజు ముందుండి అనేక సమస్యల మీద గిరిజనులకి సమస్యలు వచ్చినా సరే, లఘుచర సమస్యలు వచ్చినా ఆ యొక్క గిరిజనులకి వారి యొక్క సమస్యల కోసం పరిశీలించినటువంటి నాయకుడు మన ప్రీతమ నాయకులు కేటీఆర్ గారు. అదేవిధంగా అనేక విషయాల్లో కూడా ఈరోజు రైతాంగానికి రుణమాఫీ కాలేదు, 2 లక్షల రుణమాఫీ ఇస్తారని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ ఈరోజు ప్రధానంగా రైతాంగానికి ఏ ఒక్కరు కూడా సగానికి పైగా రైతులకు రుణమాఫీ చేయనటువంటి పరిస్థితి. అదేవిధంగా అనేక విషయాల్లో కానీ ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ఏ ఒక్క సంక్షేమ పథకాలు ఇవ్వకుండా అనేక ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి క్రమంలో ఈరోజు అనేక పోరాటాలు కూడా సిద్ధం కావాలి. ఆనాడు ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు చేశారు రేవంత్ రెడ్డి గారు. 6 గ్యారంటీలు అని చెప్పి ఏ ఒక్క గ్యారంటీని కూడా ఈరోజు వాటిని అమలు చేయకుండా మహిళలకి గ్యాస్ ఇస్తారని చెప్పారు. 500 రూపాయలు గ్యాస్ అని చెప్పి పేరుకే తప్ప ఏ ఒక్కరికి కూడా గ్యాస్ వచ్చేటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా ఎన్నికల్లో గెలిచిన వెంటనే మహిళా సోదరుల మండలికి 2500 రూపాయలు ఇస్తారని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఏ ఒక్క మహిళ కూడా ఈ రోజు 2500 రూపాయలు ఇవ్వనటువంటి పరిస్థితి. ఒక పక్క రైతాంగానికి 2 లక్షల రుణమాఫీ అని చెప్పి రుణమాఫీ చేయకుండా రైతులు అనేక మందికి ఈ రోజు మన మండల కేంద్రంలో కూడా అనేక మంది పేద రైతులకి అనేక మందిని కూడా నోటీస్ ఇస్తున్న పరిస్థితి. ఈ రోజు ఈ యొక్క రేవంత్ రెడ్డి సర్కార్ని గద్దె దించాలంటే మనందరూ రానున్నటువంటి పోరాటాలు సిద్ధం కావాలి. మీ అందరూ ఒకటే తెలియజేస్తున్నాం. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు చెప్పే మాటలకి చేసే శాస్త్రాలకి ఏమాత్రం సంబంధం లేదు. కాబట్టి మనం రాబోయేటువంటి స్థానిక సంస్థ ఎన్నికల్లో కానీ ఈ రోజు ఏదైతే మా యొక్క కార్యకర్తల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారో ఆఫీసుల్లో కానీ అదేవిధంగా సంక్షేమ పథకాల్లో కానీ దుర్మార్గమైనటువంటి పరిపాలన చేస్తున్నటువంటి నాయకుల్ని గద్దెదించాలి. అదేవిధంగా ఈ మధ్య కాలంలో ఇందిరమ్మ కాలనీలు అని చెప్పారు. ఇందిరమ్మ కాలనీలు ప్రధానంగా 3 పార్టీల నాయకులు పంచుకున్నారు తప్ప, అంటే టీఆర్ఎస్ పార్టీలో పేదలు లేరా, టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి పేదలు వారి యొక్క అరువులు కారా ఈ రోజు ఏ ఒక్కరికి కూడా ఇందిరమ్మ ఇల్లు అని చెప్పారు. ఇంతవరకు శంకుస్థాపన చేయలేదు, ఒక్కరికి కూడా ఇచ్చినటువంటి పట్టా ఇచ్చేసినటువంటి పాపాలు లేదు. కాబట్టి ఒకటే తెలియజేస్తున్నాం, అనేక విషయాల్లో ఈ రోజు అవినీతికి పాల్పడుతున్నటువంటి ఈ యొక్క ప్రజా ప్రభుత్వాన్ని కూలదయ్యాలని రానున్నటువంటి కాలంలో పోరాటాలు సిద్ధం కావాలని తెలియజేస్తూ, అదేవిధంగా మన జిల్లాలో సీతారాం ప్రాజెక్టు ఉంది. మొన్ననే సీతారాం ప్రాజెక్టు గురించి టీఆర్ఎస్ నాయకులు రేఖా కాంతారావు గారు, వనమా వెంకటేశ్వర గారు, వనమా రాఘవ గారు మా జిల్లాలో నిధులు, మా జిల్లాలో నీళ్లు మాకే ఇవ్వాలని చెప్పి సీతారాం ప్రాజెక్టు గురించి ధర్నా చేయడం జరిగింది. మన యొక్క గోదావరిలో ఉన్నటువంటి నీళ్లు తీసుకెళ్లి ఎక్కడ కుంభనాశ్వరం తీసుకెళ్లి ఆంధ్ర తీసుకెళ్తాడు సత్తుపల్లికి, బట్టి విక్రమార్క వాళ్ళ నియోజకవర్గాన్ని తీసుకుపోతాడు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాలేరు తీసుకెళ్తాడు. ఈ జిల్లా ప్రజలు ఏం తప్పు చేశారు? ఈ జిల్లాలో ఉన్నటువంటి రైతాంగం కాదా, ఈ జిల్లాలో ఉన్నటువంటి రైతు సమస్యలు పడ్డవా? ఒకటే తెలియజేస్తున్నాం, 3 మంత్రులు ఉన్నారు. ఈ సీతారాం ప్రాజెక్టు నీళ్లు మా సుధార్ నగర్కి, మా సింగోపన ప్రాజెక్టుకి ఇవ్వాలి, మా కిన్నెరసానికి ఇవ్వాలి, మా బయ్యారు ఇవ్వాలి, మా ఇల్లంకి ఇవ్వాలి, అక్షరాపేట ఇవ్వాలి. కాబట్టి ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు ఇప్పటికైనా కళ్ళు తెరవాలని వారికి విజ్ఞప్తి చేస్తూ రానున్నటువంటి కాలంలో పోరాటాలు సిద్ధం కావాలి. ఏ ఒక్క పథకాన్ని కూడా అమలు చేసేటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ ఎక్కడ చూసినా సరే చాలా మంది ఫోన్లు చేస్తున్నారు, మేము ఉన్నాం, మీరు పనిచేయండి, రాబోయేది టీఆర్ఎస్ గవర్నమెంట్, మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నారు. కాబట్టి మన నియోజకవర్గంలో వనమా వెంకటేశ్వర గారి నాయకత్వంలో, వనమా రాజేంద్ర గారి నాయకత్వంలో మనందరం పనిచేస్తూ మన ప్రీతమ నాయకులు రేఖా కాంతారావు గారు కూడా మన జిల్లాలో అనేక పోరాటాలు చేయడానికి, యువతని ముందుకు తీసుకెళ్ళడానికి వారందరూ సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మనందరం మొక్కబోని ధైర్యంతో ముందుకెళ్ళాలి. కేటీఆర్ గారు ఈరోజు ఎక్కడ ఏ సమస్య వచ్చినా సరే, ఎక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా సరే దగ్గరుండి పనిచేయడానికి సిద్ధంగా మేము చెప్తున్నారు. కార్యకర్తల జోలు వచ్చినా, కార్యకర్తలు ఇబ్బందులు పెట్టినా ఎవరిని వేస్తారో సహించాలని తెలియజేస్తూ
మనం రానున్నటువంటి కాలంలో పోరాటాలు సిద్ధం కావాలి. రాబోయేటువంటి స్థానిక సంస్థ ఎన్నికల్లో సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా ఎక్కడ పోయినా సరే రాష్ట్రం మొత్తం విజయవంతం మందే కాబట్టి మన కార్యకర్తలందరూ కూడా పనిచేయాలని తెలియజేస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ నాయకత్వం.